అందరికీ నమస్తే. గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉన్నటువంటి అంశం ఏదన్నా ఉందంటే జాను లిరి. ఎవరైతే ఇటీవల డి డ్యాన్స్ ప్రోగ్రాంలో విన్నర్గా నిలిచి ఒక తెలంగాణ రాష్ట్రంలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో తో పాటు దేశవ్యాప్తంగా ఒక ఫోక్ సింగర్కు రాత్రికి రాత్రే ఒక ఫేమ్ వచ్చి పడ్డది. అటువంటి డ్యాన్సర్ ఎవరన్నా ఉన్నారంటే మన జాను లిరి. ఒక సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. అటువంటి ఆమె నిన్న మరి ఎందుకో కానీ ఒక ఎమోషనల్గా కొన్ని ఫోటోల విషయంలో కొంత సోషల్ మీడియా ఆమె మీద ఏదో ట్రోల్ చేస్తున్నారు. పలాని వ్యక్తితోని జాను లిరి చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, పలాని వ్యక్తిని పెళ్లి చేసుకోకపోతున్నారు అని చెప్పి కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు అక్కడక్కడ వివిధ ఛానల్లో రావడంతో కొంత మనస్తాపానికి గురైనట్లున్నది. మరి ఆమె చాలా బాధతప్త హృదయంతో ఆమె నిన్న తన ఆవేదనని అయితే వెళ్ళబుచ్చుకున్నది. ఒక అడుగు ముందుకేసి కూడా మీ పని మీరు చేసుకోండి, అసలు మాలాంటి వాళ్లకు లైఫ్ ఉన్నదా, మేము ఎట్లా బతికితే మీకెందుకు, ఇదే ఒక సమస్యనా, జాను లిరి ఎవరితో ఉంటే ఏంది అనే విధంగా ఆమె మాట్లాడడంతో పాటు చాలామంది అమ్మాయిలు చిన్న దానికి సూసైడ్ చేసుకుంటారు, పిరికి వాళ్ళని నేనే బెదిరించిన కానీ ఈ రకంగా జరిగితే తట్టుకోలేకపోతున్నా, అసలు ఆత్మహత్య చేసుకోవాలి అనే విధంగా కూడా ఆమె ఒకానొక టైంలో నిన్న మాట్లాడినటువంటి వీడియో మాత్రం మనం ఒకసారి చూసినాం. అది చాలా ట్రెండ్ అయింది. దానికి సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా కొందరు నెగటివ్గా తీసుకున్నారు, కొందరు పాజిటివ్గా తీసుకున్నారు, రకరకాలుగా కామెంట్లు కూడా చేసి నెటిజన్లు మాత్రము వారి అభిప్రాయాలను అయితే వెళ్ళబుచ్చుకున్నారు. అంతిమంగా మళ్ళొక్కసారి ఈరోజు జాను లిరి రెండో పెళ్లి మీద కొంత క్లారిటీ అయితే వచ్చినట్లు వాళ్ళే స్వయంగా కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు తెలిసి ఇంతకుముందే జాను లిరికి పెళ్ళి అయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. నా జీవితం మొత్తం మా బాబు కోసమే బతుకుతున్నా, నేను ఇంత కష్టపడేది కూడా నా బాబు కోసమే, నా బాబుని ఉన్నతమైన చదువులు చదివించి ఉన్నతంగా ఉండాలని చూసినా, వానికి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నేను ఇంత కష్టపడుతున్నా అని చెప్పినటువంటి జాను లిరి ఈరోజు సడన్గా ఎవరైతే సింగర్ ఉన్నాడో ఒక ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్ అనేటటువంటి ఒక ఫోక్ సింగర్ని పెళ్ళి చేసుకోబోతున్నా అని చెప్పి స్వయంగా ఈరోజు ఇద్దరు దిలీప్ జయదేవ్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. జాను లిరి కూడా ఒకసారి ఆ వీడియోలు అయితే రిలీజ్ చేసిండ్రు. ఒక్కసారి నిన్న ఆమె ఏడ్చినటువంటి వీడియో, తర్వాత వాళ్ళు ఇద్దరు రిలీజ్ చేసినటువంటి వీడియోలను ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత నేను మాట్లాడతా. అదే ఇది కాదు, ఇదేనా ఇది లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. ఇది నిన్న మాట్లాడినటువంటి వీడియో జాను లిరి. అసలు జాను లిరి ఎందుకు మాట్లాడిందంటే ఇటువంటి ఫోటోలు కొన్ని, ఎవరైతే జాను లిరిని పెళ్లి చేసుకోబోతున్నటువంటి సింగర్ ఈయనతో ఈయన ఫోటోలతో ఇటువంటి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వివిధ ఛానల్లో హల్చల్ అయినాయి. దానికి కొంత ఆమె మనస్తాపానికి గురైనట్లున్నది. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు కానీ మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళొక్క వీడియో వాళ్ళు మీడియా సాక్షిగా ఇద్దరు రిలీజ్ చేసినారు. ఒకసారి మన సింగర్ దిలీప్ దేవగన్ నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి. మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే.
అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అది ఒకసారి జాను లిరి మాట్లాడినటువంటి వీడియో కూడా ఒకసారి చూడండి ఈరోజు. సారీ, నేనైతే నిన్న వీడియో చేసిన దాని వల్ల చాలా మంది బాధపడ్డారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేదు, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఇక్కడ నా ఫ్యామిలీ బాధపడుతున్నారు, నాకు చెప్పలేకుండా అది ఆ సిచ్యువేషన్ అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్ నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గా మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును, నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉండలేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకుని, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానకి ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినంత మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈ విషయాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే, ముఖ్యంగా మీడియా సంస్థలు కావచ్చు, కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు కావచ్చు, వారి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి అనవసరమైనటువంటి విషయాల మీద రాద్ధాంతం చేయడంతో ఆమె కొంత మనస్తాపానికి గురైనటువంటి వాట వాస్తవం. మనం చూస్తాం లోకంలో చాలా సమస్యలతోని, రకరకాల సమస్యలతోని సమాజంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అందరూ బాధపడుతుంటారు. వాటి గురించి ఏనా కొడుకు పట్టించుకోడు. కానీ అసలు జాను లిరి ఏం తిన్నది, అసలు జాను లిరి ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నది, అసలు జాను లిరి ఎందుకు విడాకులు తీసుకున్నది, ఇటువంటి ఒక ప్యాషన్ అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇటువంటి సామాజిక మాధ్యమాలు కొంత వాటి వాడకం ఎక్కువైన తర్వాత అవి మంచికి వాడుతుండ్రు, చెడుకు వాడుతుండ్రు, పనికిరాని విషయాలకు కూడా వాడి కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంకా కొందరు వీటి వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మనం చూసినాం ఇటీవల ఒక ఫోక్ సింగర్ కూడా కొన్ని ట్రోల్స్ వల్ల ఆమె ఆత్మహత్య కూడా చేసుకున్నది. నేనేం చెప్తానంటే, ముఖ్యంగా అనేక సమస్యలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మన మధ్యలోనే కొట్టుమిట్టి ఆడుతుంటారు చాలామంది సమస్యలతోని. ఒక్కొక్కరు ఒక రకమైన సమస్యలు, వాటిని బయటికి తీసుకురండి, వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. ఇటీవల మనం చూసినాం, పాకిస్తాన్ వాడు వచ్చి అక్రమంగా చొరబడి మన దేశం మీద యుద్ధం ప్రకటించి ఇక్కడ మన దేశంలో జమ్మూ కాశ్మీర్ ఒక అందమైనటువంటి టూరిస్టు ప్లేస్లల్లో ఒక 26 మంది టూరిస్టులని చంపి మన దేశంలో టూరిజం కావచ్చు, ఈ దేశంలో భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వాడు ఏదో మన దేశాన్ని అసలు భారతదేశం సేఫ్ కాదా అనే విధంగా వాడు క్రియేట్ చేసే పని చేశాడు. మరి ఈ దేశంలో ఉగ్రవాదం నశించాలి, ఈ దేశంలో శాంతి భద్రతలు నెలకొనాలి అంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి, పాలకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి పౌరులు ఏ రకంగా సహకరించాలి, ఎట్లా ముందుకెళ్తే ఈ దేశం బాగుపడుతుంది, ఏ రకంగా సమాజానికి 4 పనికొచ్చే విషయాల్ని తీసుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కాకుండా ఇట్లా పనికి మళ్ళీ దాని మీదకే 24 గంటలు ట్రోల్ చేసి వాళ్ళ కుటుంబం లోపలికి వెళ్ళి ఇట్లా వాళ్ళని మానసికంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మనం చూసినాం గత నెల రోజులుగా నరసింహన్న, ఈ జాను లిరి కన్నా ముందు వాడెవడో అఘోరిగాడంట, వాడు బట్టలు కట్టుకుంటే వాడితే, వాడు బట్టలు ఇప్పేస్తే వాడితే, వాడు ఓ పిల్లని పెళ్లి చేసుకుంటే వాడితే, ఆ పిల్లని ఇడిచేస్తే వాడతానే, వాళ్ళ అమ్మని రోడ్ల మీద వదిలేస్తే వాడతానే, ఇట్లా పనికిరాని విషయాల మీద కాకుండా కొంత సమాజానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, ఏదైనా పనికొచ్చే విషయాల మీద చర్చ జరగాలి. ఈ పనికిరాని విషయాల మీద చర్చ జరిగితే ఎంతసేపు కొంత మీకు రేటింగ్స్ రావచ్చు, ట్రోలింగ్స్ రావచ్చు, మీ ఛానళ్ళు మీరు బతకొచ్చు. కానీ అంతిమంగా అది మంచి పద్ధతి కాదైతే నేను అనుకుంటా. ఏదో చెప్తున్నావు చెప్పను. అయితే అగోరియాడు అని జైలు వేసారు, కథ అందరూ అయిపోయింది. అది ఆడికి జాను గురించి చెప్పు.
అయితే వాని మీద కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు కొన్ని, అవును. అట్లా తయారైపోయింది సోషల్ మీడియా. అయితే జానులేరి ఈమె కొన్ని ఫొటోస్, ఎందుకంటే ఈమె సింగర్, ఇంకో డాన్సర్ ఆమె, రెండు ఉన్నాయి. ఆమె సింగర్ కూడా, కొన్ని పాటలు కూడా పాడింది ఆమె. ఓకే. అయితే యూస్ ఈమె ఏదైతే ఫోటో చేసినా ఏదైనా చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో ట్రోల్ చేస్తే, అంటే మామూలు చూపిస్తే మంచి చూపిస్తే ఎవరు చూస్తారన్న, ఆ విధంగా ట్రోల్ చేస్తే బాగుస్తాయనే ఉద్దేశంతో కూడా చేయొచ్చు. ఇప్పుడు నీవు అన్న దాంట్లో నేను కూడా కొంత ఎందుకంటే నాకు కూడా డౌట్లు వస్తున్నాయి. ఈ నిన్న ఆ ఏడుపులు తుడుపులు పిడబొబ్బలు కాకుండా డైరెక్ట్ పలాని వ్యక్తితో నేను పెళ్లి చేసుకోబోతున్నా, ఎందుకంటే అదేం పెద్ద నేరం కాదు. ఈ లోకంలో చాలామంది 2 పెళ్ళిళ్ళు కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆమెకి ఇదేం పాపం ముసలిది కాదు, చిన్న ఏజ్ 30 years లోపు ఉంది ఆమె. 2వ పెళ్ళి చేసుకుంటున్నా పలాని వ్యక్తితోనని ఇట్లా ఏదో లీకులు ఇచ్చి ఏదో జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చేసి చేయనట్లా అని ఏదో డైలాగ్ ఉండదు. అట్లా కాకుండా ఇట్లా ఏదో ఫోటోలు రిలీజ్ చేసి కటింగ్లు ఇవ్వకుండా డైరెక్ట్ పలాని వ్యక్తితోని పలాని సింగర్తోని దిలీప్ దేవగన్తో నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నీవు జానులిరితోని మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు, మా 2nd మ్యారేజ్ అయినా కానీ మేమిద్దరం ప్రేమించుకున్నాం, మా లిరిని కూడా మేమిద్దరం కలిసి మంచిగా చూసుకుంటున్నాం అని చెప్తే అయిపోతుంది. ఇంత చిన్నదానికి ఇట్లా ఏడిపి మొత్తం ఒక 24 గంటలు మొత్తం ఏ ఛానల్లో చూస్తే జానులిరి ఎందుకు ఏడిచింది అనేటటువంటిది ట్రెండ్. అట్లా ట్రైనింగ్ అదే చేసారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ వాడి కూడా కొంత నీవు అన్నట్లు కూడా అన్ని రకాల మాత్రం ఈరోజు ఛానల్స్ వాళ్ళు చేయడానికి అయితే దేనికి ఎంటకైతే పోతలేరు. యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఫ్లో దొరికితే అది ఏ చేస్తారు, అది ఏసే దొరికింది కాబట్టి ఏ చేసారు. ఇంకోటి వీడియో మంచిగా ఉంది కదా, ఆ వీడియో వేయలేరు ఎక్కువ, చాలా మంది ఇదే చూస్తారు కాబట్టి యూట్యూబర్స్. ఇప్పుడు ఏం లేదు, ఈ సింగర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఇతని తన పర్సనల్ అకౌంట్లల్లో ఈ పోస్టును షేర్ చేసిండు అంతే. పలు షోలల్లో మనం శ్రీదేవి డ్రామా కంపెనీలో కావచ్చు, పలు షోలలో ఈమెతో పాటు కలిసి ఈయన కూడా పాల్గొన్నాడు. ఇది బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే షోలో ఉన్నట్టున్నది. ఎక్కడో అది ఈ ఫోటో మీదనే మొత్తం ట్రోలింగ్ నిన్న మొన్న 2-3 రోజుల నుంచి నడిచింది. నడిచే వరకు ఇక ఆమె ఒకటేసారిగా నిన్న వచ్చి డైరెక్ట్కి జరిగింది ఈ రోజు చెప్పినట్టు చెప్తే అయిపోయేది. అది పెద్ద చిన్నది, గోటితోని పోయేదాన్ని గొడ్డన్ల పాలు చేసి ఈ రాష్ట్రంలో ఇట్లా నీవు అన్నట్ల వ్యూవర్స్ని పెంచుకొని ఫాలోవర్స్ని పెంచుకొని అంతిమంగా డబ్బులు పోగేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే స్పష్టంగా కనబడుతున్నది. నిజంగానే ఇటువంటి చీప్ ట్రిక్స్ వాడి మీకున్నటువంటి ఇల్వా ఇజ్జతు, మీకున్నటువంటి మర్యాద తీసుకోకుంటే మంచిది. ఇకనైనా నేను ఇప్పుడు చెప్పినట్లు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్ని ముందుకు తీసుకురండి. ఆ సమస్యల మీద చర్చ జరగాలి. ఇటువంటి చిల్లర మల్లరాయుడికి మీరు ప్రాధాన్యత ఇస్తే అంతిమంగా మీ ఛానళ్లకు మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు కోల్పోతారు, ఇల్వా ఇజ్జత్ మరొకసారి పోతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఇకనైనా ఇటువంటి పనికిరాని విషయాల మీద చర్చ జరగకుండా సమాజానికి 4 పనికొచ్చే విషయాల మీద చర్చ చేస్తారని మరొకసారి కోరుకుంటున్నా. చెప్పండి, ఇంకేమో అంతిమంగా ఏమని చెప్తావా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని దయచేసి మా నరసింహకు సంబంధించినటువంటి ఛానల్ ఉంది, దీక్ష డిజిటల్స్ అనేటటువంటి ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ కూడా కొంత ఒక 100 మంది ఏమో మానిటైజేషన్కు తక్కున్నారు. దయచేసి ఆ ఛానల్ను కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి. దానికోసమే లైవ్లోకి వచ్చిండు. దీక్ష డిజిటల్స్ అని కొట్టు, అది కాదు, అది స్పెల్లింగ్ తప్పు కొడుతున్నా. దీక్ష ఒక్క నిమిషం అవి ఇది ఉంటుంది ఆగినది. ఒక్క నిమిషం, అది లాగిన్ కాలేవా? ఒక్క నిమిషం నేను చేస్తాను. దయచేసి ఆ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే పెడితే అయిపోయింది కదా. అదే నాది లాగిన్ ఉందా? వాట్సాప్ లింక్ సెండ్ చేస్తాను నేను, మీకు వాట్సాప్ లింక్ సెండ్ రైట్. మన దాంట్లో వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతా, అది కూడా ఒకసారి మీరు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇక్కడ ఉంటుంది, దీంట్లో ఉంటుంది చూడు. ఏంటి ఇలా ఉండి ఒక్క నిమిషం నేను పెడతా. హిస్టరీ వస్తుంది కదా, అది హిస్టరీ. కాదు, నేను అదే చేస్తున్నా. కానీ నేను తీస్తే షేర్ చేయి. దానికి ఇదే ఎస్ఎన్టీవీ అది కాదు. కాపీ చేసినావా? పేస్ట్ ఎక్కడ వాట్సాప్ ఓపెన్ చేయి. అడగవే అమ్మా. కిందకి. కిందది కాదు సార్, పైదే. కన్ఫ్యూజ్ చేయకు. ఈ రెండుట్లో మనం కన్ఫ్యూజ్ అయ్యి. ఇది దీక్ష డిజిటల్స్ అనేటటువంటి ఈ ఛానల్, ఈ లోగో ఉంటుంది. డిజిటల్ టీవీ. దయచేసి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 902 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 మంది అయితే మానిటైజేషన్ అవుతుంది. కావున దయచేసి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ. ఇది దీక్ష డిజిటల్స్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి అందరూ.